నమస్కారం అందరికీ. ఈ మధ్య మనం ఏ యూట్యూబ్ ఛానల్ చూసుకున్నా, సోషల్ మీడియాస్లో చూసుకున్నా శని వక్రగతి అనేది ఒక పెద్ద హాట్ టాపిక్ లా మారిపోయింది. అసలు శని వక్రగతి అంటే ఏంటి, ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం. ఇవాళ మనతో పాటు మన స్టూడియోలో ద బెస్ట్ లైఫ్ కోచర్ అండ్ ద బెస్ట్ ఆస్ట్రాలజర్ డాక్టర్ ఆర్మీ సుధా గారు మనతో ఉన్నారు. మేడం అడిగి అన్ని వివరంగా తెలుసుకుందాం. నమస్కారం మేడం. నమస్కారం అమ్మా. ఓకే, మనం ఇప్పుడు మాట్లాడబోయేది శని రిట్రోగ్రేడ్ గురించి కదా. శని వక్రించారు అంటే జూన్ 29th నుంచి మనకి నవంబర్ 15th వరకు ఉందన్నమాట. శని వక్రించినప్పుడు అసలు శని వక్రం అంటే ఏంటి అనేది ఫస్ట్ తెలుసుకోవాలి. శని వక్రం అంటే సన్ నుంచి దూరంగా వెళ్ళినప్పుడు, యాంగ్లింగ్ అన్నీను ఆర్బిట్ లో తిరుగుతున్నప్పుడు, ఆల్మోస్ట్ 9th house లో ఉన్నప్పుడు వక్రం అనేది జరుగుతుంది. వక్రగతి అనేది మనకి 5 planets కి ఉంటుంది అనమాట. రాహు కేతు, మనకి తెలిసిన విషయం ఏంటంటే 9 గ్రహాలు ఉన్నాయి, అలాగే 12 రాశులు ఉన్నాయి. కానీ ఏంటంటే అన్ని గ్రహాలు మనకి సన్ చుట్టూవే ఆర్బిట్ అవుతూ ఉంటాయి అన్నమాట. సో ఈ ఆర్బిట్ లో రెవల్యూషన్ చేస్తున్నప్పుడు అంటే ఏంటి, తిరుగుతున్నప్పుడు ఏంటంటే సన్ నుంచి దూరంగా వెళ్ళినప్పుడు అన్ని ప్లానెట్స్ అంటే 5 planets కి వక్రగతి అనేది ఉంది. సన్ కి వక్రగతి లేదు, మూన్ కి వక్రగతి లేదు, రాహు కేతు ఎప్పటికీ వక్రగతి ఉంటుంది. ఇవన్నీ సన్ నుంచి దూరం మిగతా 5 planets ఏమేమిటి, గురు, శని, కుజుడు, మళ్ళా వీనస్, మళ్ళా మెర్కురీ అంటే శుక్రుడు, మళ్ళా బుధుడు, ఇవన్నీ సన్ నుంచి 1 degreeలో దూరంగా వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే వక్రగతి అంటాం. దాన్ని ఎలా చెప్పాలి అంటే ఏంటంటే, మనకి ఒక ట్రైన్ స్టేషన్ ఉంది. ట్రైన్ స్టేషన్లో 2 trains, మనం ఒక ట్రైన్లో కూర్చుని ఉన్నాము, అది కొంచెం స్లోగా స్టార్ట్ అయింది, పక్క ట్రైన్ ఏమో ఫాస్ట్గా వస్తుంది అనుకుందాం. అప్పుడు మనం ఏమనుకుంటాం, మన ట్రైన్ ఆగిపోయింది అనుకుంటాం కదా. అది ఆగిపోయింది అనుకున్నప్పుడు ఏంటంటే అలాగే ఇవి కూడా తిరుగుతూ ఉన్నప్పుడు కొంచెం దాని రెవల్యూషన్ కానీ లేకపోతే ఆర్బిట్లో తిరగడం కానీ కొంచెం ఆపినప్పుడు వక్రగతి అంటారు అనమాట. అది కంప్లీట్గా వక్రగతి అంటే వెనకాతలో చూడడం అనేది కాదు, అది కొంచెం స్పీడ్ తగ్గింది అని చెప్పడానికి వక్రగతి అంటాం. ఇప్పుడు శని వక్రగతి ఎన్ని రోజులు ఉంటుంది? జనరల్గా అయితే మనం చెప్పేది ఏంటంటే 3 నెలలు చెప్తాము. ఈసారి 138 రోజులు వచ్చింది. అది జూన్ 29th అంటే జూన్ 30th తెల్లారకట్ట అయిందనమాట. సో 138 days, నవంబర్ 15th వరకు ఉందన్నమాట ఇది. సో శని వక్రగతి అయినప్పుడు ఏమవుతుంది అన్ని రాశులకి అనేది మనం మాట్లాడుకోవాలి ఇప్పుడు. బట్ జనరల్గా ప్రెడిక్షన్స్ ఏంటంటే ముందు చూపు లేకుండా వెనక చూపు ఉంటుంది అనేది మన ఆస్ట్రాలజికల్గా వేదిక ఆస్ట్రాలజీలో చెప్పుకుందాం అనమాట. అంటే ఏంటి, ఇప్పుడు కుంభంలో ఏమో శని ఉన్నారు, శని ఏమో మీనాన్ని 2nd house అంటే ముందు చూపు అంటే 2nd house చూడాలి. వక్రగతి అయినప్పుడు మనకి ఏంటంటే వెనకాతల 12 ఇళ్ళు చూడడం అనేది జరుగుతుంది అనమాట. దీని మూలాన్ని కొన్ని ఏంటంటే ఇబ్బందులు కొన్ని రాసులకు ఉంటాయి. ఎప్పటికైనా ఏంటంటే బ్యాలెన్స్ చేయడం అనేది వెరీ ఇంపార్టెంట్. అంటే ఏంటి, అన్ని బాగుండవు, కొన్ని రాసులకి చాలా బాగుంటాయి, కొన్ని రాసులకి బాగుండవు. బ్యాలెన్స్ చేసుకోవడం, లైఫ్ అనేది ఎప్పటికైనా బ్యాలెన్స్ చేసుకోవడం అనేది వెరీ ఇంపార్టెంట్. అందుకని భయపడవలసిన పనేం లేదు. చాలా మటుకు రెమెడియల్ మెషర్స్ మనం చేసామంటే బాగానే ఉంటుంది అనమాట. సో ఒక్కొక్క రాశికి ఎలా ఉంటుందో మనం చూద్దాం. ఓకే మేడం, చాలా చక్కగా వివరించారు. సింహరాశి వారికి ఎలా ఉందో తెలుసుకుందాం. మనం ఇప్పుడు మాట్లాడబోయేది సింహరాశి వాళ్ళ గురించి. సింహరాశి వాళ్ళకి మనకి తెలుసు శని సంచారం మనకి 7th house లో జరుగుతోంది. మనం ఇప్పుడు వక్రగతి గురించి మాట్లాడుతున్నాం కనుక మనకి 6th house 7th house రిజల్ట్స్ మాట్లాడుకోవాలి. మనం పొలిటికల్గా ఎదగాలి అనుకునే వాళ్ళందరికీ కొన్ని అడ్డంగాలు తప్పవు. అంటే ఏంటంటే సీక్రెట్ ఎనిమీస్ అన్న వాళ్ళు ఎక్కువ అవుతారు, అలాగే లోన్స్ తీసుకోవడం అనేది ఎక్కువ అవుతుంది. అండ్ కెరియర్లో కూడా కొంచెం ఏంటంటే ఫైనాన్షియల్గా కూడాను, కెరియర్ పాత్లో కూడాను వీళ్ళకి ఆబ్స్టకల్స్ అనేవి ఎక్కువ కనిపిస్తున్నాయి. ఆబ్స్టకల్స్ అంటే ఏంటంటే పై వాళ్ళు వీళ్ళకి సహకరించరు. అంటే ఏంటి, మనకి గురు బ్లెస్సింగ్స్ కానీ పెద్దవాళ్ళ బ్లెస్సింగ్స్ కానీ కొంచెం తక్కువ ఉంది ఈ 3 నెలలు అని చెప్పడం జరుగుతుంది. అలాగే మనం చూసామంటే ల్యాండెడ్ ప్రాపర్టీ కానీ అలాగే లీగల్ ఇష్యూస్ కానీ రైస్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి. అలాగే ఏంటంటే ఇప్పుడు కొత్తగా పెళ్ళైన వాళ్ళు ఉంటే దాంపత్య జీవితంలో కూడా కొంచెం ప్రతికూల పరిస్థితి అనేది కనిపిస్తోంది. కానీ లాంగ్ డిస్టెన్స్ ట్రావెల్ కానీ, ట్రావెలింగ్లో ఖర్చు పెట్టడం కానీ, అలాగే ట్రావెలింగ్లో కొన్ని వస్తువులు పోవడం కానీ జరిగే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి. ఈ రాశి వాళ్ళకి ఎస్పెషల్లీ కొంచెం జాగ్రత్తగానే ఉండాలి. ఈ రాశిలో ఉన్న
పాలిటీషియన్స్, పదవిలో ఉన్న వాళ్ళకి కూడా కొన్ని కార్యక్రమాలు చేయడంలో వాళ్ళకి ఆబ్స్టికల్స్ అంటే అడ్డంగాలు రావడం అనేది మనకి కనిపిస్తూ ఉందన్నమాట. కొంచెం జాగ్రత్తగా ఉండవలసిందే. ఎస్పెషల్లీ రెమెడియల్ మెషర్స్ చేయడం అనేది ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్ అన్నమాట. అలాగే ఇన్వెస్ట్మెంట్ రంగానికి వచ్చినప్పుడు, లేకపోతే బిజినెస్ పార్ట్నర్షిప్ దగ్గర వచ్చినప్పుడు మాత్రం లాసెస్ అనేవి ఈ 3 నెలల్లో తప్పక చూస్తారు అని చెప్పాలన్నమాట. నేను ఇందాక చెప్పినట్టు లోన్స్ తీసుకోవాల్సిన అవసరం ఎక్కువ ఉంది అని చెప్తున్నాను కనుక, అండ్ ఆల్సో కొత్తగా ఏది స్టార్ట్ చేయొద్దు ఈ 3 నెలలు. అంటే ఏంటంటే బ్యాలెన్స్ చేసుకోవడం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. కొత్తగా స్టార్ట్ చేయొద్దు అన్నప్పుడు ఏంటంటే ఇన్వెస్ట్మెంట్ రంగంలో కానీ, బిజినెస్ రంగంలో కానీ, అలాగే కాంపిటీటర్స్ వాళ్ళ బాధ, మీ మీద కాంపిటీటర్స్ బాధ కొంచెం ఎక్కువ ఉంటుంది. అంటే కాంపిటీటర్స్ ఇంకా పైకి వస్తారు, వాళ్ళు మీరు కొంచెం కిందకి వెళ్ళే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి. కొన్ని బిజినెసెస్, చిన్న బిజినెస్ మూసివేసే పరిస్థితి కూడా రావచ్చు అన్నమాట. కొంచెం జాగ్రత్తగానే ఉండాలి. ఎందుకంటే 6th and 7th house రెండు కనిపిస్తూ ఉంది కనుక. అలాగే మనకి దాంపత్య జీవితంలో కూడా కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే ఈగో ప్రాబ్లమ్స్ అనేవి కొంచెం ఎక్కువ అవుతాయి. ఎస్పెషలీ సింహరాశి వాళ్ళకి కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అంటే ఏంటంటే కొంచెం శాంతంగా ఉండి యువతల వాళ్ళని అర్థం చేసుకుని ముందుకు సాగడం అనేది ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్ అన్నమాట. అలాగే కొత్తగా దాంపత్య జీవితం స్టార్ట్ చేసే వాళ్ళకి కూడా ప్రతికూల పరిస్థితి అని చెప్పాను, అది కూడా కొంచెం చూసుకోవాలి. పరిహారాలు చేయడం అనేది ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్ అన్నమాట వీళ్ళకి. అండ్ ఆల్సో లోన్స్ తీసుకోవాలి అని చెప్పాను కదా, ఎవరి దగ్గర నుంచైనా లోన్స్ మీరు తీసుకున్నా లేకపోతే లోన్స్ ఇప్పించినా అది వచ్చే ఛాన్సెస్ అనేవి తక్కువ ఉన్నాయి. తీసుకోవద్దు. ఇంకోళ్ళ గురించి మన హామీ సంతకాలు అవి పెట్టద్దు అని చెప్తున్నాం అనమాట. అలాగే మనం చూసాము అంటే ఇప్పుడు కొన్ని యాక్సిడెంట్స్, చిన్న యాక్సిడెంట్స్ జరిగే ఛాన్సెస్ ఉన్నాయి. ఎస్పెషలీ కాళ్ళ నొప్పులు రావడం కానీ, లోయర్ పార్ట్ ఆఫ్ ద బాడీలో నొప్పులు రావడం కానీ, దెబ్బలు తగలడం కానీ కొన్ని ఎక్కువ కనిపిస్తున్నాయి. కొంచెం జాగ్రత్తగా ఉండవలసిందే. పరిహారాల విషయానికి వస్తే తప్పక వీళ్ళు సండే సూర్యుడికి ఏమో అర్ఘ్యం ఇవ్వడం అనేది వెరీ ఇంపార్టెంట్. అలాగే శనివారం శని చాలీసా చదువుకోవడం, అలాగే హనుమంతుడిని కొలవడం, పూజలు చేయడం అనేది ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్ అన్నమాట. తప్పక ఇవన్నీ చేసి చూడండి, బాగుంటుంది. కొంచెం ప్రభావం ఎక్కువ ఉంది కనుక 6th కూడా మనం ఇండికేషన్ ఉంది కనుక తప్పక దుర్గాదేవి, ఏ దేవినైనా కొలవచ్చు, కానీ దుర్గా చాలీస చదవడం కానీ, దుర్గాదేవిని కొలవడం కానీ, ఎస్పెషలీ సాటర్డేస్ అండ్ ఫ్రైడేస్ ఇవి చేసుకుంటే చాలా బాగుంటుంది. చేసి చూడండి, చాలా బాగుంటుంది. ఇవన్నీ మనం మాట్లాడేది మనం షార్ట్ టర్మే మాట్లాడుతున్నాం. జాతకం పరిశీలించుకుంటే కరెక్ట్గా మీకు రెమెడియల్ మెషర్స్ ఇవ్వడం అనేది జరుగుతుంది. అలాగే ఒక జాతి రత్నం ఇవ్వడం జరుగుతుంది. తప్పగా జాతకం పరిశీలించుకోవాలంటే చెప్పైనా అన్ని కంటిన్యూ చేసేస్తాం. జాతకం పరిశీలించుకోవాలంటే కింద స్క్రోల్ అయ్యే ఈమెయిల్ ఐడి అలాగే నంబర్కి, వాట్సాప్ నంబర్కి సంప్రదిస్తే కనుక అన్ని వివరాలు చెప్పడం అనేది జరుగుతుంది. ఈ రెమెడియల్ మెషర్స్ అనేది తప్పక ఈ 3 నెలలు కంటిన్యూస్గా చేయండి, మీకు బాగుంటుంది. ఇవన్నీ మనం మాట్లాడేది మనం షార్ట్ టర్మే మాట్లాడుతున్నాం. జాతకం పరిశీలించుకుంటే కరెక్ట్గా మీకు రెమెడియల్ మెషర్స్ ఇవ్వడం అనేది జరుగుతుంది. అలాగే ఒక జాతి రత్నం ఇవ్వడం జరుగుతుంది. జాతకం పరిశీలించుకోవాలంటే కింద స్క్రోల్ అయ్యే ఈమెయిల్ ఐడి అలాగే నంబర్కి, వాట్సాప్ నంబర్కి సంప్రదిస్తే కనుక అన్ని వివరాలు చెప్పడం అనేది జరుగుతుంది. ఈ రెమెడియల్ మెషర్స్ అనేది తప్పక ఈ 3 నెలలు కంటిన్యూస్గా చేయండి, మీకు బాగుంటుంది. చూశారు కదా ఈ రాశి వారికి ఎలా ఉండబోతుందో. పరిహారాలు కూడా తెలుసుకున్నారు కదా. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్లో కలుసుకుందాం. నమస్కారం.